నమస్తే. కథా శీర్షిక రాధా మాధవీయం. రచన మాలాకుమార్ గారు. ఈవిడ అసలు పేరు కమల పరచ. చదువుతున్నది రాధిక. అయితే కమల గారు ప్రభాత కమలం అనే యూట్యూబ్ ఛానల్లో తన రచనలను తానే చదివి వినిపిస్తున్నారు. నేను ఆ ఛానల్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పొందుపరుస్తున్నాను. కమల గారి రచనలను ఆవిడగలంలోనే వినాలనుకునేవారు ప్రభాత కమలం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఆవిడ్ని సపోర్ట్ చేయమని మనవి. ఇంకా రాధా మాధవీయంకి సంబంధించిన ముందు మాట రచయిత్రి కమల గారి గళంలో మీ ముందుకు. కథలు కథానికలు ఛానల్ అధినేత రాధిక గారికి, మిత్రులకి నమస్కారం. నా పేరు కమలా పర్చ. మాలాకుమార్ అనే పేరుతో 2008 నుంచి రచనలు చేస్తున్నాను. మా ఏమండి గారు మేజర్ ప్రభాత్ కుమార్, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. ఏమండి గారితో గడిపిన ఆర్మీ జీవితానుభవాలతో మేమిద్దరము కలిసి ఏమండి కథలు రాసుకున్నాం. ఇంకా నాకు సైకాలజీ సబ్జెక్ట్ అంటే ఇష్టం ఉండటంతో పేపర్లలో కౌన్సిలర్స్ ఇచ్చే సలహాల నుంచి, నేను తెలిసిన విషయాల నుంచి, ఈ మధ్య అమెరికాలో ఉంటున్నందువలన ఇక్కడి పరిసరాల మీద కథలు రాస్తూ ఉంటాను. ఆ నేపథ్యంలోనే ఈరోజు రాధిక గారు వినిపించబోయే రాధా మాధవీయం రాశాను. ఒక పేపర్లో నాకు మా బావ అంటే చాలా ఇష్టం, కానీ బావ మేనరికమని భయపడుతున్నాడు. మేనరికం చేసుకుంటే లోపాలు ఉన్న పిల్లలు పుడతారా అని ఒక అమ్మాయి కౌన్సిలర్ని అడుగుతుంది. అది నాకు చాలా ఆసక్తిగా అనిపించి ఏమండిని ఈ విషయం మీద కథ రాయనా అని అడిగాను. ప్రతి కథ మా ఏమండికి చూపించి ఆయన సలహాలతో రాయటం నాకు అలవాటు. మేనరికము వలననే లోపాలున్న పిల్లలు పుడతారు అనుకుంటే సతీ, వరకట్నం, బాల్య వివాహాలు, కన్యాశుల్కం మొదలైనవి బ్యాన్ చేసినట్లుగానే ప్రభుత్వం మేనరికాలు కూడా బ్యాన్ చేసేది. లోపాలు ఉన్న పిల్లలందరూ మేనరికం చేసుకున్న వాళ్ళకే పుట్టలేదు కదా, పర్వాలేదు రాయి అన్నారు. అప్పుడే మా జిమ్లో ఆటిజం ఉన్న బాబుని, మెంటల్గా కొంచెం డిస్టర్బ్ ఉన్న పాపను ట్రీట్మెంట్కు తీసుకొస్తుండేవారు. అక్కడి డాక్టర్ను, ఫిజియోథెరపిస్టును అడిగాను. వాళ్ళిద్దరూ మేనరికం వలన ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సులు ఎక్కువ, కానీ ఖచ్చితంగా వస్తాయి అని చెప్పలేము అన్నారు. ఈ పిల్లలిద్దరి పేరెంట్స్ది మేనరికం కాదు అన్నారు. అలాగే నేను చూసిన 2-3 పిల్లల పేరెంట్స్ది ఏమాత్రం బంధుత్వం లేని వివాహాలు. ఇంతేకాదు, మాకు తెలిసిన అబ్బాయి అవయవ లోపాలు ఉన్న పిల్లలకు, ముఖ్యంగా ఆటిజం ఉన్న పిల్లలకు హాస్పిటల్ పెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. అతన్ని కూడా అడిగితే అతను మేనరికాల వల్ల వచ్చే అవకాశం ఉంది, కానీ పూర్తిగా దాని వలననే కాదు అన్నాడు. అలా చాలా వరకు విషయ సేకరణ చేసి ఈ కథ రాశాను. ఈ కథలో బావామర్దళ్లకు పుట్టిన అబ్బాయికి ఏ లోపము లేదని తెలపటానికి అతను పోలీస్ ఆఫీసర్ కానీ ఆర్మీ ఆఫీసర్ కానీ అయినట్లుగా రాయమన్నారు మా ఏమండి. అప్పటికే ఆర్మీ బ్యాక్గ్రౌండ్తో చాలా కథలు రాశానని అతనిని పోలీస్ ఆఫీసర్ని చేశాను. తను ప్రేమించిన బావని పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయి చుట్టూ బామ్మ, తాతయ్య, అమ్మ, నాన్న, మామయ్య, అత్తయ్య, మరదలు అందరినీ చేర్చి కుటుంబ కథగా మార్చి మరదలి ప్రేమ కథగా రాసేశాను. ఈరోజు మీరు వినబోయే రాధా మాధవీయం ఇలా రూపుదిద్దుకుంది. మరి విని మీ అభిప్రాయం చెప్తారు కదా. కథలు కథానికలు ఛానల్ ద్వారా మిమ్మల్ని పరిచయం చేసుకోవటము చాలా సంతోషంగా ఉంది. నా కథని వినబోతున్న మీకు, మిమ్మల్ని పరిచయం చేసిన రాధిక గారికి ధన్యవాదాలు. అన్నట్లు ఈ నెల 9వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు జరుగుతున్న బుక్ ఎగ్జిబిషన్లో రైటర్స్ స్టాల్, అచ్చంగా తెలుగు, నవోదయ స్టాల్స్లలో నేను మా ఏమండి గారు ఆర్మీ అనుభవాలతో రాసుకున్న ఏమండి కథల పుస్తకం, వివిధ సబ్జెక్టుల మీద నేను రాసిన పత్రికలలో ప్రింట్ అయిన కథా సంపుటి నీ జతగా నేనుండాలి పుస్తకాలు 2 లభ్యమవుతాయి. ఆసక్తిగా ఉన్నవారు కొని చదివి మీ అభిప్రాయం తెలుపుతారని ఆశిస్తున్నాను. మరోసారి మిత్రులకు, రాధిక గారికి ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ కమల గారు. మీ రచనలను, కథలు కథానికలు శ్రోతలకు వినిపించడానికి అనుమతినిచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.
ఇక కథలోకి వెళదామా? లైట్ బ్లూ కలర్ ఫుల్ హ్యాండ్ షర్ట్, డార్క్ బ్రౌన్ కలర్ ప్యాంట్లో పచ్చటి రంగులో 6 అడుగుల ఎత్తుతో అందంగా ఉన్నాడు మాధవ్. షర్ట్ ప్యాంట్ లోపలికి దోపి సరిచేసుకుని బెల్ట్ పెట్టాడు. షర్ట్ చేతి బటన్స్ పెట్టుకుంటూ తాతయ్య నేను రెడీ అని ఓ కేకేశాడు. లోపల గదిలో పల్లవి తయారవుతూ తాతయ్య నేను ఇంకా రెడీ కాలేదు, 5 నిమిషాలు వచ్చేస్తున్నా అంది. మనసు మీద పడుకుని పల్లవిని గమనిస్తోంది రాధ. మాధవంత పచ్చగా కాకపోయినా తెల్లగా 5 అడుగుల 4 అంగుళాలతో సన్నగా కోమలంగా ఉంది. ఆకుపచ్చ ఎర్ర అంచున్న పట్టులంగా, ఆకుపచ్చ జాకెట్, ఎర్ర ఓడి వేసుకుంది. జడ చక్కగా లావుగా పొడుగ్గా ఉంది. నుదుటిన దోసగింజ ఆకారంలో బొట్టు దిద్దుకుని కాటుకు పెట్టుకోనా వద్దా అని ఆలోచిస్తోంది. రాధ వైపు చూసి రాధి కాటుకు పెట్టుకోనా, మరీ ఓవర్గా ఉంటుందా అని అడిగింది. ఆ ప్రశ్న పట్టించుకోకుండా అమ్మలు మీరంతా ఎక్కడికెడుతున్నారే అని ప్రశ్నించింది రాధ. అదేమిటే తెలియనట్లు అడుగుతున్నావు, అన్నయ్య పెళ్లి చూపులకు వెడుతున్నాం కదా అంది పల్లవి. పల్లవి వైపు సాలోచనగా చూసింది రాధ. ఇంతలో బయట నుంచి రమాదేవి అమ్మలు ఇంకా కాలేదా, తాతయ్య తొందరపడుతున్నారు అని పిలిచింది. 1 నిమిషం వస్తున్నానమ్మా అంది పల్లవి. ఏదో నిశ్చయానికి వచ్చినట్లు లేచి ముందు గదిలోకి వచ్చింది రాధ. అక్కడ తాతయ్య రాఘవయ్య గారు, మాధవ్, మావయ్య విష్ణుమూర్తి, అత్తయ్య రమాదేవి తయారై పల్లవి కోసం ఎదురు చూస్తున్నారు. రాధ చెరచెరా మాధవ్ ముందుకెళ్ళి బావా నేనెట్లా ఉన్నాను అని అడిగింది. ఒక్క క్షణం మాధవ్ తడబడి రాధ వైపు చూశాడు. మంచి రంగు, 5 అడుగుల 6 అంగుళాలు, పెద్ద జడతో, ఎరుపు మీద పసుపు చుక్కలున్న లంగా జాకెట్టు మీద పసుపు రంగు బోడీతో అందంగా ఉంది రాధ. వచ్చి రాని నవ్వుతో చాలా అందంగా ఉన్నావు అన్నాడు. ఇక ఆపుకోలేనట్లు ముందుకు వెళ్ళి మాధవ్ కాలర్ పట్టుకుని మరైతే ఎందుకు ఇంకో అమ్మాయిని చూడటానికి వెడుతున్నావు, నీకు నేను పనికిరాలేదా అని అడిగింది. అనుకోని ఈ పరిణామానికి అక్కడున్న అందరూ ఉలిక్కిపడి రాధ వైపు ఆశ్చర్యంగా చూశారు. మాధవ్ నిశ్చేష్టుడైనాడు. మాధవ్ వదిలేసి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని 2 చేతులతో మొహం కప్పుకుని రోధించసాగింది రాధ. ఎవరికి ఏం మాట్లాడాలో తోచలేదు. లోపల నుంచి జానకమ్మ, పల్లవి గబగబా బయటకు వచ్చారు. మాధవ్ వెనుదిరిగి తన గదిలోకి వెళ్లి తలుపేసుకున్నాడు. జానకమ్మ రాధను పొదివి పట్టుకుని ఏమిటమ్మా ఇది అని అడిగింది. అమ్మమ్మ తాతయ్య నన్ను చిన్నప్పటి నుండి పెంచారు, అయినా మీకు కూడా నేను పనికిరాలేదు కదూ. మావయ్య నా బంగారు తల్లివే అంటావు ఎప్పుడు, నీకు నేను కనిపించలేదు అంటూ అమ్మమ్మ చేతిని వదిలించుకుని పరిగెడుతూ గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. ఏం చేయాలో, ఉండాలో, వెళ్ళిపోవాలో తెలియకుండా నిలబడి ఉన్న మధ్యవర్తితో నాకు హఠాత్తుగా బీపీ పెరిగిందని, అందుకని రాలేకపోతున్నామని, మళ్ళీ ఎప్పుడొచ్చేది చెబుతామని పెళ్లి వాళ్ళకు చెప్పండి అని చెప్పి అతడిని పంపించేశారు రాఘవయ్య. రాధ వెనకనే పల్లవి పరిగెడుతూ వెళ్ళింది. అప్పటికే రాధ తలుపేసేసింది. రాధి తలుపు తీ అని తలుపు కొట్టసాగింది పల్లవి. రాధ పలుకలేదు, తలుపు తీయలేదు. ఏం మఘాయిత్యం చేసుకుంటుందోనని అంతా హడలిపోయారు. తలుపు తీ బుజ్జి, నీతో మాట్లాడాలి అని బతిమలాడాడు రాఘవయ్య. ఇంతలో విష్ణుమూర్తి వెళ్ళి మాధవ్ తలుపు తట్టాడు. నాన్నా నన్ను కాసేపు వదిలే అన్నాడు మాధవ్. చాలాసేపు బతిమలాడాక తలుపు తీసింది రాధ. కానీ ఎవరికీ మాట్లాడే అవకాశం ఇవ్వక కళ్లకు అడ్డంగా చేతులు పెట్టుకుని పడుకుంది. ఆ రాత్రి అందరికీ భారంగా గడిచింది. పొద్దున్నే రాఘవయ్య రాధతో నువ్వు ఈరోజు నారాయణ తాతయ్య ఇంట్లో ఉండు, సాయంకాలం నేనొచ్చి మాట్లాడతాను అన్నాడు. తను చెప్పేది చెప్పింది. ఇక నిర్ణయం ఏం తీసుకోవాలో వాళ్ళు చూసుకుంటారు అనుకుని దిగులుగా 2 వీధుల అవతల ఉన్న నారాయణ తాతయ్య ఇంటికి వెళ్ళింది. అక్కడ తాతయ్య, లీలమ్మ బామ్మ ఏమీ మాట్లాడలేదు. బహుశా తాతయ్య వాళ్లకు చెప్పి ఉంటాడు అనుకుంది రాధ. దాదాపు 10 గంటలు కావస్తుండగా రాధ అమ్మ వైదేహి, నాన్న వెంకటేశ్వరరావు వరంగల్ నుంచి వచ్చారు. ఏమైంది బాబాయ్, మావయ్య మమ్మల్ని వెంటనే రమ్మని ఫోన్ చేశాడు, సాయంకాలం రాధకు పెళ్లి చూపులని చెప్పాడే అని నారాయణమూర్తిని అడిగాడు శ్రీనివాసరావు. ఏమోరా మాకు తెలీదు, రాధని ఈరోజు మీ ఇంట్లో ఉండనీయమని పంపాడు, మాకు పెళ్లి చూపులని చెప్పాడు, వివరాలు చెప్పలేదు అన్నారు నారాయణమూర్తి గారు. వెంకటేశ్వరరావు, విష్ణుమూర్తి ట్రాన్స్ఫర్ల మీద ఊరూరా తిరుగుతూ ఉంటారని రాఘవయ్య, జానకమ్మ, కొడుకు పిల్లలు మాధవ్, పల్లవి, కూతురు పిల్లలు రాధ, శ్రీరాములను తమ దగ్గరే ఉంచుకుని చదివిస్తున్నారు. మాధవ్ చదువు పూర్తి చేసుకుని 4 ఏళ్లుగా ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు. రాధా, పల్లవి బీఎస్సీ 3వ సంవత్సరం చదువుతున్నారు. శ్రీరామ్ ఇంటర్ ఫైనల్లో ఉన్నాడు. తల్లిదండ్రులు వారం 10 రోజులకు ఒకసారి వచ్చి చూసిపోతూ ఉంటారు.
చిన్నప్పటి నుండి రాఘవయ్య జానకమ్మల దగ్గరే పెరగటం వల్ల పిల్లలందరికీ వాళ్ళ దగ్గర చాలా చనువు. మాధవ్కు పెళ్లి చేయి తలబెట్టారు. పెళ్లి చూపులకు పెడుతుండగా ఇలా రాధ బయటపడింది. ఎవరికి ఏం మాట్లాడాలో తెలియక అంతా నిశ్శబ్దంగా ఉన్నారు. సాయంకాలం పెళ్లి చూపులకు పదమని బయలుదేరదీశారు రాఘవయ్య. అంతా నారాయణరావు గారింటికి వచ్చారు. అక్కడ వాళ్ళు అంతా తయారుగానే ఉన్నారు. కొద్దిసేపు అయ్యాక ఇక ఆగలేక, బావా పెళ్లి వాళ్ళు వస్తారని కబురు పెట్టావు, ఎప్పుడొస్తారా అని నారాయణరావు రాఘవయ్యని అడిగాడు. ఏం బావా, మేం పెళ్లి వాళ్ళలా కనిపించడం లేదా? నా మనువడు పెళ్లి కొడుకులా లేడా? పెళ్లి కూతురు చూపించరా అని ఎదురు ప్రశ్నించాడు రాఘవయ్య. అందరూ తెల్లబోయారు. అంతా ఒక్కసారిగా శ్వాస విడిచారు. అప్పటి వరకు బిక్కుమొహంతో కూర్చున్న పల్లవి లోపలికి పరిగెత్తి రాధను వెంట పెట్టుకొచ్చింది. రాధా, నీకు బావను పెళ్లి చేసుకోవటం ఇష్టమేనా అని అడిగాడు రాఘవయ్య. తాతయ్య అంటూ ఒక్క పరుగున వచ్చి తాతయ్య ఒడిలో మొహం దాచుకుని ఉద్వేగం ఆపుకోలేక ఏడ్చేసింది రాధ. రాధ తలనిమురుతూ కూతురు అల్లుడి వైపు చూసి, మీకు ఇష్టమేనా అని అడిగాడు. వాళ్ళిద్దరికీ మీకు ఇష్టమైతే మాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు వెంకటేశ్వరరావు. అందరూ సంతోషంగా మాట్లాడటం మొదలెట్టారు. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న మాధవ్, దయచేసి అందరూ ఒక్కసారి నా మాట వినండి. నాకు పెళ్లి చేద్దామని అనుకోగానే తాతయ్య నాన్న రాధను చేసుకోమని అడిగారు. కానీ నేనే సంశయించాను. రాధ నచ్చక ఇష్టం లేక కాదు. ఇప్పటికి 4 తరాలుగా మన ఇంట్లో మేనరికాలే జరుగుతున్నాయి. మేనరికాలైతే పిల్లలు కొన్ని సందర్భాల్లో అవలక్షణాలతో పుడతారని అపోహ ఉంది. అదృష్టవశాత్తు మన ఇంట్లో ఇప్పటి వరకు పిల్లలెవరూ లోపాలతో పుట్టలేదు. అందుకని మాకు ఆరోగ్యకరమైన పిల్లలు పుడతారని గ్యారంటీ ఏమీ లేదు. అవకరంగా పుట్టిన పిల్లలను భరించే శక్తి నాకు లేదు. నేను ఛాన్స్ తీసుకోను. పిల్లలు కావాలనిపించినప్పుడు ఏ అనాథాశ్రమం నుండో పిల్లలను తెచ్చుకుని పెంచుకుంటానేమో గాని కన్నను. రాధ, అత్తయ్య, మావయ్య మీకందరికీ ఇది ఇష్టమైతే రాధను పెళ్లి చేసుకోవటం నాకేమీ అభ్యంతరం లేదు. బాగా ఆలోచించుకోండి. అమ్మా నాన్న మీరు ఆలోచించండి. తాతయ్యకు నేను ఇదే చెప్పాను, మీకు చెప్తున్నాను అన్నాడు. అందరూ నిశ్శబ్దమైపోయారు. ఒకరి మొహాలొకరు చూసుకుంటూ ఉండిపోయారు. రాధకు అభ్యంతరం లేకపోతే మాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు వెంకటేశ్వరరావు. వెంటనే నాకేమీ అభ్యంతరం లేదు అనేసింది రాధ. అసలు వాళ్ళు మీకిద్దరికీ లేని అభ్యంతరం మాకేముంటుంది? వీలైనంత తొందరగా పెళ్లి చేసేద్దాం అన్నాడు నారాయణరావు. మర్నాడే నిశ్చయితాంబూలాలు తీసుకున్నారు. 15 రోజుల్లోనే ముహూర్తం కుదిరి వైభవంగా పెళ్లి చేశారు. వాళ్ళ పెళ్లికి వచ్చిన మాధవ్ స్నేహితుడు ప్రణవ్కు పల్లవి నచ్చడంతో ఇరుపక్షాల వారి అనుమతితో పల్లవి, ప్రణవ్ల వివాహం కూడా తొందరలోనే జరిగిపోయింది. అనుకోకుండా కూతురికి కూడా మంచి సంబంధం కుదిరి పెళ్లి జరిగిపోవడంతో విష్ణుమూర్తి, రమాదేవి సంతోషించారు. మాధవ్ ఢిల్లీ నుండి హైదరాబాద్కు వచ్చేశాడు. పిల్లలు 4 కళ్ళెదుటే ఉండటం రాఘవయ్య, జానకమ్మలకు ఆనందం కలిగించింది. రాధ, పల్లవి బీఎస్సీ చేసి ఎంఎస్సీ కూడా పూర్తి చేశారు. పల్లవి నెల తప్పిందని తెలిసి, శ్రీరామ్ తర్వాత ఇన్ని సంవత్సరాలకు ఇంట్లోకి చిన్న పాప వస్తోందని తెలిసి పెద్దలంతా సంతోషించారు. పల్లవికి 3వ నెల రాగానే దొంగ చెల్లిమిడి పెట్టి తీసుకొచ్చారు. 5వ నెల సీమంతం చేశారు. పుట్టింట అత్తింట గారాబాల బాల అయ్యింది. పల్లవికి జరుగుతున్న సంబరాలు, గారాబాలు చూస్తుంటే వద్దనుకుంటూనే రాధ మనస్సులో దిగులేస్తోంది. తనకు ఇలాంటివేవీ జరగవు కదా అని ఎక్కడో ముల్లుగుచ్చుకున్నట్లుగా ఉంటోంది. పల్లవిని చూసి అసూయపడుతున్నానా? బావ ముందే చెప్పాడు. తను బావ కావాలనుకుంది. ఇక ఈ వేదన ఎందుకు అని తనకు తానే నచ్చ చెప్పుకుంటోంది. ఉదయం పూజ చేసుకునేటప్పుడు, స్వామి గొడ్రాలికే పాపనిస్తావంటారే, నేను గొడ్రాలిని కాదు కదా, ఓ మంచి బాబునివ్వలేవా అని వేడుకుంటుంది. మళ్ళీ కావాలనుకున్నప్పుడు బాబునో పాపనో తెచ్చుకోవచ్చు కదా హాయిగా అనుకుంటుంది. అంతలోనే ఎంతైనా తన కడుపులో మోసి మురిపెంగా కన్నవాళ్లతో సమానం కారు కదా. ఎవరో పిల్లలు, తన పిల్లలనుకునే విశాలత్వం తనలో ఉందా? రకరకాల ఆలోచనలతో సతమతమైపోతోంది. రోజురోజుకు సొంత పాప కావాలనే కోరిక మొగ్గతొడిగి పుష్పించి ఫలమైంది. పల్లవికి చక్కదనాల పాప పుట్టింది. పాలు తాగేటప్పుడు, నిద్రపోయేటప్పుడు తప్ప మిగతా సమయాల్లో పాప తన్వి రాధ దగ్గరే ఉంటోంది. మరి తన్వికి అంతగా అతుక్కుపోయిన రాధను చూసి మాధవ్, రాఘవయ్య, జానకమ్మ పల్లవి పాపను తీసుకుని వెళ్ళిపోయాక రాధ ఎలా ఉంటుందా అని కలవరపడుతున్నారు. ఓ రోజు రాధ, మనం పాపాయిని తెచ్చుకుందామా అని అడిగాడు. ఇప్పుడే వద్దు అని తల అడ్డంగా తిప్పింది.
అనుకున్న రోజు రానే వచ్చింది. తన్వికి 3వ నెల రాగానే అత్తింటికి వెళ్ళిపోయింది పల్లవి. పల్లవి వెళ్ళిపోయినప్పటి నుండి డల్గా ఉంటున్న రాధతో ఏదైనా ఊరికి వెళ్ళొద్దా, మార్పు ఉంటుంది అని అడిగాడు మాధవ్. కానీ రాధ అందుకు సుముఖత చూపించలేదు. రోజు రోజుకు నీరసిస్తోన్న రాధను జానకమ్మ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళింది. 3వ నెల వచ్చిందని తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పి వాడవలసిన మందులు రాసిచ్చింది డాక్టర్. అందరికీ ఈ వార్త విని సంతోషించాలో విచారపడాలో తెలియలేదు ఎవ్వరికి. మాధవ్కి ఈ వార్త ఎలా చెప్పాలో అని తడబడిపోయారు రాఘవయ్య, జానకమ్మ. కొంత సంతోషంతో కొంత భయంతో పడుకుండిపోయింది రాధ. బావ ఏమంటాడో, అబోర్షన్ చేయిస్తానన్నాడు కదా అని కలవరపడిపోతోంది. మాధవ్ ఇంటికొచ్చే వరకు ముగ్గురు దడదడలాడుతూ కూర్చుని ఉన్నారు. తాతయ్య చెప్పిన ఖబరు విని నోటమాట రానట్లుగా నిలబడిపోయాడు మాధవ్. ఏమీ మాట్లాడకుండా పడక్కదిలోకి వెళ్ళి పడుకుని ఉన్న రాధను చూశాడు. మనస్సు ఓవైపు సంతోషిస్తుంటే భయం మరోవైపు లాగుతోంది. పడుకుని కళ్లకు అడ్డంగా పెట్టుకున్న చేతి కింద నుండి మాధవ్ను భయంగా పరిశీలిస్తోంది రాధ. బట్టలు మార్చుకుంటూ, చేసిందంతా చేసి ఇప్పుడు భయపడతావెందుకు? దేవుడు ఏది రాసి పెడితే అదే జరుగుతుంది. కానీ ఏది ఎలా ఉన్నా భరిద్దాం. డాక్టర్ ఏమన్నది అని అడిగాడు. అమ్మయ్యా అనుకుంది రాధ. వార్త విని ఉత్సాహంగా పల్లవి, ప్రణవ్ వచ్చారు. ఇల్లంతా సందడి చేసేశారు. తన్వి ఊలతో అత్తకు తన సంతోషం తెలిపింది. వాళ్ళని చూసి కొద్దిగా తేరుకుంది రాధ. రాధా మాధవులకు ధైర్యం చెప్పారు. అప్పటికప్పుడే బజార్ నుంచి చక్కటి పాపాయి పోస్టర్లు తెచ్చి రాధ గదిలో అలంకరించింది పల్లవి. నెలలు గడుస్తున్నాయి. ప్రతిరోజు పల్లవి మధ్యాహ్నం తన్వితో సహా వచ్చి కాసేపు కూర్చుని వెళుతోంది. పల్లవితో రోజు తన భయాలు చెప్పుకుంటోంది రాధ. వెంకటేశ్వర స్వామి మనకు అన్యాయం చేయడు, నీకు చక్కటి పాపాయి పుడుతుంది, అంతా శుభమే జరుగుతుంది, ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించు, నెగిటివ్ ఆలోచనలు మనసులోకి రానివ్వకు అని ధైర్యం చెబుతుంది పల్లవి. ఎవరి భయాలతో సంతోషాలతో పనిలేని కాలం గడిచి ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. రాధ లేబర్ రూమ్లో నొప్పులు పడుతోంది. అందరూ బయట ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. మాధవ్ బాధ వర్ణనాతీతంగా ఉంది. ప్రణవ్ చేయి గట్టిగా పట్టుకున్నాడు. చాలా టెన్షన్గా ఉన్నాడు. నాకు సొంత పిల్లలు కావాలని మనసులో ఉందేమో, అందుకే వ్యాసెక్టమీ చేయించుకోలేదు. తప్పంతా నాదే బాబా. ఎలాంటి వాళ్ళు పుడతారో. రాధ ఈ గండం గడిచి బయటపడుతుందంటావా? రేపే వ్యాసెక్టమీ చేయించుకుంటాను. ఇక ఈ టెన్షన్ నేను భరించలేను అని రకరకాలుగా బాధపడుతున్నాడు. అయినా మాధవ్, ప్రపంచంలో అవలక్షణాలతో ఉన్న పిల్లలందరూ మేనరికాల వల్లనే పుట్టారా? మేనరికం కాని వారికి పుట్టలేదా? మన ఫ్రెండ్ మురళికి మెదడు ఎదగని బాబు పుట్టాడు. మురళికి సుధకు ఎక్కడా బీరకాయ చుట్టరికం కూడా లేదు. మరి దానికేమంటాం? మేనరికాలకు అవలక్షణాలు పిల్లలు పుడతారు అని పూర్తిగా నమ్మకం ఉంటే మన గవర్నమెంట్ సతీ, బాల్య వివాహం, కన్యాశుల్కం, వరకట్నం లాంటివి నిషేధించినట్లు మేనరిక వివాహాలు కూడా నిషేధించేది. అది అనుమానమే కానీ 100% నిర్ధారణ కాదు. అవకాశం ఉంది అంటున్నారు అంతే. అవలక్షణాలతో పిల్లలు పుట్టడానికి రకరకాల కారణాలుంటాయి. సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది. మీరు ముందు నుండి డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉన్నారు. ఎప్పటికప్పుడు అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు. రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి. కాబట్టి భయపడకు, అంతా మంచి జరుగుతుంది అని ప్రణవ్ ధైర్యం చెప్పాడు. లోపల నుండి కేర్మని వినిపించింది. మాధవ్ ఉలిక్కిపడి ప్రణవ్ను గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. అలా ఎంతసేపు ఉన్నాడో. అన్నయ్య కళ్ళు తెరు, ఇటు చూడు బాబు అని పల్లవి మాట వినిపించింది. అయినా కళ్ళు తెరిచి బాబుని చూసే ధైర్యం చేయలేకపోయాడు. ఒరే మాధవ్, చూడరా నీ కొడుకు ఎంత ముద్దుగా ఉన్నాడో. బామ్మ మాటలకు కూడా చూసే ధైర్యం లేకపోయింది. ప్రణవ్ బలవంతాన మాధవ్ను పక్కకు జరిపి మాధవ్ చేతులు గుంజి ముందుకు పెట్టాడు. పల్లవి ఆ చేతుల్లో బాబును పడుకోబెట్టింది. చిన్ని శరీరం మెత్తమెత్తగా చేతికి తగులుతుంటే చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు. బాబు బుజ్జిగా ముద్దుగా ఉన్నాడు. గబగబా చేతులు, కాళ్ళు, చెవులు అన్నీ పరిశీలనగా చూశాడు. అన్ని అవయవాలు ఉన్నాయి. పైకైతే అన్నీ ఉన్నాయి అన్నాడు. నీ మొహం శుభ్రంగా ఉన్నాడు, ఇంకేమీ మాట్లాడకు, అందరినీ హడావుడి పెట్టావు అని తాతయ్య కసురుకున్నారు. నర్స్ వచ్చి బాబుని లోపలికి తీసుకువెళ్ళింది. రాధను తీసుకొచ్చి గదిలో పడుకోబెట్టారు. బాబేడి అని నర్స్ని అడిగాడు మాధవ్. పీడియాట్రిషియన్ వచ్చారు, చెకప్ చేస్తున్నారు, కాగానే తీసుకొస్తా అని చెప్పి వెళ్ళిపోయింది నర్స్. కొద్దిసేపటి తర్వాత బాబుని తీసుకొచ్చింది నర్స్. వెనకనే గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్ వచ్చారు.
మాధవ్తో పీడియాట్రిషియన్, బాబు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు, మీరు భయపడవలసిందేమీ లేదు అని చెప్పాడు. శారీరకంగా అయితే అన్ని అవయవాలు ఉన్నాయి కానీ అంటూ భయంగా ఆపేశాడు మాధవ్. అన్నీ సక్రమంగానే ఉన్నాయనుకుంటున్నాను అని నవ్వుతూ చెప్పి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి డాక్టర్లు ఇద్దరూ వెళ్ళిపోయారు. తన వైపే చూస్తున్న రాధ దగ్గరికి వెళ్ళి బాబును ఒక చేతిలోకి, రాధను ఒక చేతిలోకి తీసుకున్నాడు. ఎన్ని రోజుల టెన్షన్ కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చింది. రాధ కళ్ళ నుండి కన్నీళ్లు జల రాలాయి. బాలింతను, పసివాడిని ఒళ్ళో పెట్టుకుని కన్నీళ్లేవిట్రా అంటున్న జానకమ్మతో పాటు అందరూ ఓ విధమైన ఉద్వేగానికి గురయ్యారు. పసివాడినే చూస్తున్న రాధా మాధవులకు బాబులో వెంకటేశ్వర స్వామి అభయహస్తం చిరునవ్వుతో కనిపించాడు. బాబుకు శ్రీనివాస్ అని పేరు పెడదాం అని రాధా మాధవ్ ఇద్దరూ ఒకేసారన్నారు. ముద్దుగా, ఆరోగ్యంగా అందరి గారాల బాలుడిలా పెరగసాగాడు శ్రీనివాస్. 21 సంవత్సరాల తర్వాత పోలీస్ అకాడమీ ప్రాంగణమంతా కోలాహలంగా, సందడిగా ఉంది. అప్పుడే ట్రైనింగ్ ముగించుకున్న క్యాండిడేట్స్కు పాసింగ్ అవుట్ పరేడ్ ముగిసింది. స్టిఫ్గా మార్చి చేసుకుంటూ వచ్చి హాయ్ మామ్, హాయ్ డాడ్ అంటూ అమ్మకు నాన్నకు శాల్యూట్ చేశాడు శ్రీనివాస్. సంతోషంగా శ్రీనివాస్ నుదురు ముద్దాడి, బావా, అవలక్షణాలతో పిల్లలు పుడతారని తెగ భయపడ్డావు. చూడు, నా కొడుకు పోలీస్ ఆఫీసర్ అయ్యాడు. ఇప్పుడేమంటావు మాధవ్తో అంది రాధ. ఏమంటాను తల్లి, నా కాలర్ పట్టుకుని మరీ నా మెడలొచ్చావు. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ తల్లివయ్యావు. తల్లిదండ్రులిద్దరినీ చేత్తో దగ్గరకు తీసుకుని వాళ్ళిద్దరి మధ్య ఒదిగిపోయాడు శ్రీనివాస్. కథ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ మ్యామ్. ఇంకా చివరగా శ్రోతలకు ఒక విజ్ఞప్తి. మన హైదరాబాద్లో ఫిబ్రవరి 9 నుండి 19 వరకు బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది కదా, దాంట్లో రైటర్స్ స్టాల్లో అచ్చంగా తెలుగు నవయుగ స్టాల్లో కమల గారి బుక్స్ కూడా మీకు లభ్యమవుతాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోమని మనవి. థ్యాంక్ యూ. మీ రాధిక.